ఒక చిన్న గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు. అతనికి లక్ష్మి అనే ఆవు ఉండేది. ఆ ఆవు చాలా మంచిది, ప్రశాంత స్వభావం కలిగినది. ప్రతిరోజూ సమయానికి పాలు ఇచ్చేది. ఆ పాలతో రాము తన కుటుంబాన్ని పోషించడమే కాకుండా గ్రామంలోని వారికి కూడా పాలు అమ్మి జీవనం సాగించేవాడు. రాము ఆ ఆవును తన కుటుంబ సభ్యురాలిలా ప్రేమతో చూసుకునేవాడు. మంచి ఆహారం పెట్టి, శుభ్రమైన నీరు ఇచ్చి, జాగ్రత్తగా సంరక్షించేవాడు. ఒక రోజు గ్రామంలో తీవ్రమైన కరువు వచ్చింది. గడ్డి, నీరు దొరకడం చాలా కష్టమైంది. కొంతమంది రైతులు తమ పశువులను అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. కానీ రాము మాత్రం తన ఆవును అమ్మడానికి ఒప్పుకోలేదు. ఇన్ని సంవత్సరాలు నాకు తోడుగా ఉన్న ఈ ఆవును కష్టకాలంలో వదిలేయడం సరైంది కాదు అని భావించాడు. రాము ప్రతిరోజూ దూర ప్రాంతాలకు వెళ్లి కొద్దిగా గడ్డి తెచ్చి ఆవుకు పెట్టేవాడు. తనకు తక్కువ ఆహారం ఉన్నా ముందు ఆవుకు తినిపించేవాడు. కొన్ని వారాల తర్వాత మంచి వర్షాలు కురిశాయి. పొలాల్లో పచ్చిక పెరిగింది. ఆవు మళ్లీ ఆరోగ్యంగా మారి మరింత పాలు ఇవ్వడం ప్రారంభించింది. రాము కుటుంబం తిరిగి సంతోషంగా జీవించింది. ఒకసారి గ్రామంలో పాల ఉత్పత్తుల పోటీ జరిగింది. రాము ఆవు ఇచ్చిన స్వచ్ఛమైన పాలతో చేసిన నెయ్యి, పెరుగు మొదటి బహుమతి గెలుచుకున్నాయి. అందరూ రామును అభినందించారు. గ్రామ పెద్దలు, జంతువులను ప్రేమగా చూసుకునేవారికి ప్రకృతి కూడా సహాయం చేస్తుంది అని ప్రశంసించారు. ఆ రోజు నుంచి గ్రామంలోని ప్రతి రైతు తమ పశువులను ప్రేమతో చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పశువులు మనకు ఆహారం, వ్యవసాయానికి సహాయం, జీవనోపాధి అందిస్తాయని అందరికీ అర్థమైంది. ఆవు కేవలం ఒక జంతువు మాత్రమే కాదు, మన జీవితానికి ఎంతో ఉపయోగపడే అమూల్యమైన